బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి ప్రాంతాన్ని కలిచివేసిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రోజురోజుకి మరింత ఆందోళనకు కలిగిస్తోంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అటవీ కొండ ప్రాంతాల్లో అధికారులు 3 సార్లు పాపజాడ కోసం గాలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరోసారి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయి. కేసు విచారణ నేపథ్యంలో చిన్నారి తండ్రితో విభేదాలున్న వారిని పిలిపించి మాట్లాడినా ఎలాంటి క్లూ లభించలేదని అధికారులు తెలిపారు. దీంతో పాటు 7 సెల్ టవర్లు పరిధిలో డంపింగ్ కాల్స్ తనిఖీ చేసినా ఎలాంటి క్లూ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పాప తప్పిపోయిన అటవీ ప్రాంతంలో కొండ చిలువలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బహుశా కొండ చిలువల నుంచి చిన్నారికి హాని జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అనే చిన్నారి మిస్ అయి 9 రోజులైనా ఇంకా ఆచూకీ దొరకలేదు. జూన్ 6వ తేదీన మిస్ అయిన చిన్నారి జాడ కోసం పోలీసులు అడుగడుగునా జల్లెడ పట్టినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సైతం తీవ్రమైన అనారోగ్యంతో నిన్న మరణించడంతో ఒక్క ఆధారి కూడా మూసుకుపోయినట్టయింది. కుక్క మరణంతో జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. తాజాగా చిన్నారి ఆచూకీని కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఎస్డీఆర్ఎఫ్ అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలను ముమ్మరం చేయనుంది. పోలీసులు అధునాతన డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కాగా అనారోగ్యంతో చనిపోయినట్లు భావిస్తున్న పెంపుడు కుక్కకు నేడు పోస్ట్ మార్టం చేయనున్నారు. కుక్కపై ఎవరైనా దాడి చేశారా, ఉన్నట్లుండి కుక్క చనిపోవడానికి కారణాలేంటో పోస్ట్ మార్టంలో తేలనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి ప్రాంతాన్ని కలిచివేసిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రోజురోజుకు మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అటవీ కొండ ప్రాంతాల్లో అధికారులు 3 సార్లు పాప జాడ కోసం గాలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరోసారి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయి. కేసు విచారణ నేపథ్యంలో చిన్నారి తండ్రితో విభేదాలున్న వారిని పిలిపించి మాట్లాడినా ఎలాంటి క్లూ లభించలేదని అధికారులు తెలిపారు. దీంతో పాటు 7 సెల్ టవర్లు పరిధిలో డంపింగ్ కాల్స్ తనిఖీ చేసినా ఎలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పాప తప్పిపోయిన అటవీ ప్రాంతంలో కొండ చిలువలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బహుశా కొండ చిలువల నుంచి చిన్నారికి హాని జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తునిలో జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అనే చిన్నారి మిస్ అయి 9 రోజులైనా ఇంకా ఆచూకీ దొరకలేదు. జూన్ 6వ తేదీన మిస్ అయిన చిన్నారి జాడ కోసం పోలీసులు అడుగడుగునా జల్లెడ పట్టినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సైతం తీవ్రమైన అనారోగ్యంతో నిన్న శనివారం మరణించడంతో ఉన్న ఒక్క దారి మూసుకుపోయినట్లయింది. కుక్క మరణంతో జ్ఞానేశ్వరి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. తాజాగా చిన్నారి ఆచూకీని కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఎస్డీఆర్ఎఫ్ అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలను ముమ్మరం చేయనుంది. పోలీసులు అధునాతన డ్రోన్ల సహాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిపైన ఆరా తీశారు. కాగా అనారోగ్యంతో చనిపోయినట్లు భావిస్తున్న పెంపుడు కుక్కకు నేడు పోస్ట్ మార్టం చేయనున్నారు. కుక్కపై ఎవరైనా దాడి చేశారా, ఉన్నట్లుండి కుక్క చనిపోవడానికి కారణాలేంటో పోస్ట్ మార్టంలో తేలనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ, చెప్పండి, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మీ దగ్గరున్న తాజా సమాచారం ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్ట కేసుకు సంబంధించి పూర్తిగా ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా సరే ఎటువంటి క్లూ కూడా ఇప్పటి వరకు లభించలేదు. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అటవీ పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా 9 రోజుల పాటు ఆ చుట్టుపక్కల పామాయిల్ తోటని, జీడి తోటలు అలాగే ఎత్తైన కొండ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా జల్లెడ పట్టిన జ్ఞానేశ్వరి జాడ మాత్రం ఎక్కడా కనపడలేదు. అయితే దానికోసం ప్రత్యేకించి కిడ్నాప్ కోణంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, అలాగే ఏదైతే గణేష్, భవానీ దంపతులకి సంబంధాలు కలిగి ఉన్న వారందరినీ ప్రస్తుతం ఒక్కొక్కరిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఏదైతే పూర్తిగా నిన్నటి రోజు సినీ నటి కరాటే కళ్యాణి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ట్యాగ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో చిన్నారి అదృష్టం 2వ రోజు నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చిన్నారి కేసుకు సంబంధించి విషయాలన్నీ రోజు ఆరాధిస్తున్న నేపథ్యంలో మరొకసారి జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్తో మాట్లాడి పూర్తిగా ఇప్పటికీ ఎంతమంది పనిచేస్తున్నారు, కేసు విషయాలు ఏంటని పూర్వపరాలు మాట్లాడడం జరిగితే ఎస్పీ బిందు మాధవ్ పూర్తిగా ఇప్పటికీ 400 మంది సిబ్బందితో ప్రత్యేక కార్యాచరణ చేస్తూ ఉన్నాం. ఒకవైపు హై లెవెల్ డ్రోన్ కెమెరాలతో కూడా చెక్ చేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే ఎక్కడికి ఒకవేళ చిన్నారి మరణించి ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఆనవాళ్ళైన డాగ్ స్క్వాడ్ కో లేదంటే పెంపుడు శునకం జీపీఎస్ ట్రాకింగ్ కదలికల్లోనో పూర్తిగా తెలిసి ఉండేది. అయితే ఒక్క ఆధారం కూడా దొరకపోయిన నేపథ్యంలో ఇక రెండో కోణంగా ఉన్నటువంటి ఈ కిడ్నాప్ అంశమే ప్రధానంగా ఉంది. అయితే ఇప్పటికీ ఏదైతే పామాయిల్ తోటలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారో అమ్మిరెడ్డి పామాయిల్ కి సంబంధించి ఆ ఏరియాకు దగ్గరలో ఉన్నటువంటి 7 సెల్ల టవర్ని పూర్తిగా ఆ డంపింగ్ కాల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా ట్రేస్ చేస్తూ ఎవరు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వారు తదితర అంశాల అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే చిన్నారికి సంబంధించినంత వరకు ఇంటి దగ్గర నుంచి తోటలోంచి బయటకు రావడానికి అది 1/2 కిలోమీటర్, ఆ తర్వాత రోడ్డు వెంపడ వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో అది ప్రధాన రహదారి కావడం, ఏదైతే హైవేకి అతి సమీపంలో దగ్గరగా సమాంతరంగా ఈ రోడ్డు ఉన్న నేపథ్యంలో ఆ రోడ్లో ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేశారా, ఏ ప్రాంతాలకు ఎత్తుకెళ్లారు, కొత్త వాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్ కి కుటుంబ సభ్యుల్ని అలాగే భవానీ కుటుంబ సభ్యుల్ని పూర్తిగా వాళ్ళతో గతంలో ఉన్నటువంటి విభేదాలు కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు నిన్న ఏదైతే పెంపుడు శునకం చిన్నారితో పాటు అదృష్టమై 3 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే తర్వాత 2 రోజులకి తిరిగి వచ్చినటువంటి పెంపుడు శునకం ఒక్కసారిగా నిన్న మృత్యువాత పడిన నేపథ్యంలో ఈ రెండు కారణాలు ఏంటి, అసలు దానికి ఎవరికైనా మత్తుమంది ఇచ్చి చంపేశారా, లేదంటే గతంలో చిన్నారితో పాటు వెళ్ళిపోయిన 3 రోజుల ముందు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా దానిపై ఎవడైనా దాడి చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం చేయడానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒకవైపు వైద్యాధికారులు కూడా దాని పోస్ట్ మార్టం చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. అయితే ఇవాళ సెలవు రోజు కావడంతో పూర్తిగా కూడా నివేదికలు, ల్యాబ్ రిపోర్ట్స్ పూర్తిగా కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనా చిన్నారి అదృశ్యం కేసు అందరినీ కలవరపెడుతుంది, రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇది పూర్తిగా కూడా చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలంటూ కూడా ప్రస్తుతం ఎవరైతే కుటుంబ సభ్యులు అయితేనో జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రస్తుతం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చిన్నారికి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్న చిన్నారితో పాటు ఉన్నటువంటి ఈ కుక్క పిల్ల కూడా ఒక్కసారిగా మృత్యువాత పడిన నేపథ్యంలో ఇప్పటి వరకు కీలక ఆధారం అని భావించినటువంటి ఆ కుక్కకి సంబంధించి
పూర్తిగా మృత్యువాత పడిన తర్వాత అది కూడా ఒక ఇంత బాధ కలిగిస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రతిరోజు హోమ్ మినిస్టర్ అనిత కూడా ప్రస్తుతం ప్రతిరోజు సాయంత్రం కేసుకు సంబంధించి ఉదయం నుంచి ఏం జరిగింది, ఎటువంటి ఆధారాలు లభించాయి, ఎవరెవరు దీంట్లో ఇప్పటి వరకు పాల్గొన్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాలు తావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత ఆదేశాలు తావచ్చు, పూర్తిగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ రోజు నుంచి ఇప్పటి వరకు 11 బృందాల నేపథ్యంలో 12వ బృందంగా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చర్చ ఆపరేషన్ లో పాల్గొనబోతున్నాయి. ఉదయం వాళ్ళు తమ పనిని కూడా ప్రారంభించారు. చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా చిన్నారికి సంబంధించినంత వరకు 2 కోణాల్లో ఇప్పటి వరకు ఒకవేళ అటవీ కుక్కలు వేటాడేసి ఒకవేళ చంపేసినాయి అన్న కోణంలో ఉంటే కనుక ఎక్కడ రక్తమాతలు కానీ, చిన్నారి వేసుకున్న జుబ్బా కానీ, కాళ్ళకు పట్టీలు, మెడలో ఉన్నటువంటి లాకెట్ ఎక్కడా లభించలేదు. మెటల్ డిటెక్టర్ ద్వారా దాన్ని కూడా సెట్ చేసినప్పటికీ అవి ఆధారాలు కూడా లభించలేదు. కాబట్టి చిన్నారి సజీవంగా ఎక్కడో ఉందని భావిస్తే ఒకవైపు తల్లిదండ్రులు కూడా కిడ్నాప్ చేశారనే ఎక్కువగా భావిస్తున్న నేపథ్యంలో ఈ కోణంలోనే మళ్ళీ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ వర్మ, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నించారా? వాళ్ళు ఏమంటున్నారు? ముఖ్యంగా తల్లిదండ్రులు తొలుత నుంచి కూడా చుట్టుపక్కల గ్రామంలోనే 22 ఏళ్లుగా అదే పామ్ ఆయిల్లో ఒక్కచోటే పనిచేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో పామ్ ఆయిల్ తోట సాగు చేయడానికి అక్కడే జీవనం ఉంటూ కూడా 2 పిల్లలు, ఏదైతే శంకర గణేష్, శంకర భవాని, వీళ్ళిద్దరికి 2 పిల్లలు, అందులో 2 సంవత్సరాలు దాటి 1 నెల అయినటువంటి శంకర జ్ఞానేశ్వరి, మరొక 8 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారి, వీళ్ళిద్దరితోని ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. రోజు ఆ పక్క తోటలోనే వీళ్ళకి సంబంధించి బంధువులు కూడా ఉన్నారు. సమీప ప్రాంతాలలో అందరూ కూడా వాళ్ళ ఏరియాకి చెందిన వాళ్ళే కావడం, సుమారు 1000 ఎకరాల్లో అక్కడ పామాయిల్ తోట సాగు చేస్తుంటారు. దానికి ఆనుకుని జీడి తోటలు కూడా ఉంటాయి. తర్వాత ఎత్తైన కొండ ప్రదేశం, పూర్తిగా కూడా అక్కడ అడవి పందులు అలాగే అటవీ కుక్కలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకవైపు నక్కలు సంచరిస్తూ ఉంటాయి, అలాగే బౌరు పిల్లలు కూడా ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ వేటాడి ఇది చేశారన్న పరిస్థితి ఏమైనా ఉంటే కనుక ప్రస్తుతం అవి తొలుత తల్లిదండ్రులు ఎవరైతే భవానీ ఏదైతే ఉందో అటవీ కుక్కలు ఏమైనా వేట చేసాయన్న కోణంలో అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇంతమంది బృందాలని, డాగ్ స్క్వాడ్ ని, ఒక డ్రోన్ కెమెరాలని, ఆ తర్వాత పెంపుడు శునకం వచ్చిన 3 రోజుల తర్వాత ఏదైతే ఫెన్సింగ్ కి కుక్క ఎంట్రుకలు కానీ తమ చిన్నారి ఎంట్రుకలని భావించి ల్యాబ్ కు పంపించారు. కానీ అవి కూడా ఎక్కడ ఆధారాలు కావని కూడా నిరూపితమైన నేపథ్యంలో చిన్నారి సజీవంగా ఉందని ఇప్పుడు వాళ్ళు భావించి తాజాగా తనకున్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ తనకి తెలియకుండానే ఎవరో చిన్నారిని ఎత్తుకుపోయారు, మాకైతే ఎవరో శత్రువులు లేరని ఒకవైపు తల్లి చెప్తా ఉన్నది. గతంలో కూడా కారు విషయంలో తన భర్తకి వేరే 2 స్నేహితులతో గొడవని వెల్లడి చేసింది. ఆ కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేశారు, వాళ్ళ నెంబర్లు ట్రేస్ చేశారు. ఆ నెంబర్లు కానీ ఎక్కడైనా ఈ ప్రాంతాల్లో సంచరించినట్టుగా ఉంటాయా అని ఆ కోణంలో పరిశీలన చేశారు. అయినా ఆధారాలు దొరకలేదు. అయితే ఇప్పటికీ పూర్తిగా కూడా వీళ్ళకి గుర్తు లేని లేదా తెలియలేని సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే గనక, వాళ్ళు వీరికి ఏమైనా శత్రువులుగా మారి ఉంటే గనక, వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో ఒకవైపు సిహెచ్ అగ్రహారానికి సంబంధించి, అలాగే దంతివాడికి సంబంధించి పూర్తిగా కూడా దొండవాక పంచాయతీకి సంబంధించి పూర్తిగా ప్రజలందరినీ 2 సార్లు ఇప్పటికే తెచ్చేశారు. చిన్నారి తండ్రితో విభేదాలు ఉన్న వారిని పిలిపించారని చెప్పి తెలిసింది. వాళ్ళని ఎటువంటి క్వశ్చన్స్ వేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లూస్ లేవు అని చెప్పి తెలిసింది. పోలీసులు దీన్ని బట్టి ఏమంటున్నారు? పూర్తిగా కూడా గతంలో మీకు చెప్పినట్టుగానే వాళ్ళని గతంలో 2 సార్లు విచారణ చేశారు. తాజాగా నిన్న కూడా మళ్ళీ వాళ్ళని విచారణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళకి గతంలో ఒక కారు కొనుగోలు చేసి ట్రావెల్స్ లో తిప్పిన సందర్భంలో అది తిరిగి అమ్మేసిన తర్వాత వాటాల మధ్య వచ్చిన గొడవగానే దీన్ని పరిగణించారు. దాన్ని కూడా పెద్దల సమక్షంలో సెటిల్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ తమ చిన్నారిని ఎత్తుకుపోయారేమో అని తల్లి భావించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా సెట్ చేశారు. కాకపోతే అక్కడ ఎటువంటి ఆధారాలు కానీ వాళ్ళు కిడ్నాప్ చేసేట్టుగా కానీ సమాచారం లేదు. ఇప్పటికే 3 సార్లు వాళ్ళని విచారణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో కొత్తగా సంచరించిన వాళ్ళు, కొత్తగా సెల్ ఫోన్లతో మ్యాపింగ్ అయిన వాళ్ళు ఆ డంపింగ్ కాల్స్ లో ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాల మీదుగా వెళ్ళి కాల్స్ మాట్లాడుతున్నారు. వీళ్ళని ప్రత్యేకించి కాల్స్ సెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు ఆ డంపింగ్ కాల్స్ అన్నింటిని కూడా సెట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి తాజాగా ఈ మధ్య కాలంలో సేమ్ నెంబర్స్ గతంలో రిపీట్ అయిన ఉన్న నెంబర్లే మళ్ళీ ఈ ప్రాంతంలో ఏమైనా మళ్ళీ రిపీట్ అయినాయి, ఆ కొత్త నెంబర్లు అయినా సరే ఆ కోణంలో ప్రస్తుతం చేస్తున్నారు. ఏదైతే గతంలో కారు గొడవకు సంబంధించి ఇరువురిని కూడా పూర్తిగా కూడా మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా, అసలు జరిగిన గొడవ ఏంటని ఒక్కొక్కరిని 2 స్నేహితుల్ని అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రిని విడివిడిగా క్వశ్చన్ చేశారు. ముగ్గురిది కూడా ఒకే సమాధానం, ఒకటే జరిగిన తీరు అంతా కూడా సమానంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ అన్నిటికీ ఒకటే మ్యాచ్ అయిన సమాధానాలు అన్ని వచ్చిన నేపథ్యంలో పూర్తిగా కేసులో ఎటువంటి గొడవలు పెద్దగా జరగలేదు. వాళ్ళు కక్షపూరితంగా వాళ్ళ మనసులో ఏమీ లేదని ఒక రూఢీకి వచ్చిన తర్వాత
వాళ్ళని కూడా అందుబాటులో ఉండాలని చెప్పి పోలీసులు తిరిగి పంపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా కూడా విచారణ అయితే అన్నది చేస్తూ ఉన్నారు. రైట్ వర్మ, అటవీ ప్రాంతంలో కొండ చిలువలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కొండ చిలువల నుంచి చిన్నారికి హాని జరుగుండొచ్చా? అటవీ శాఖ సిబ్బంది ఏమంటున్నారు? ముఖ్యంగా ఆ ప్రాంతంలో తొలుత నుంచి కూడా పోలీస్ సిబ్బందితో పాటు అటవీ సిబ్బంది పూర్తిగా కూడా 30 మంది సిబ్బంది వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి చెక్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వెనక కొండకి సంబంధించి కొండ చిలువలు గతంలో తిరిగేవి తప్ప ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతాల్లో కొండ చిలువలు తిరిగినట్టు ఒకవేళ వచ్చినట్టు ఆధారాలు అయితే ఎక్కడా లేవు. అయితే అక్కడ ఉన్నటువంటి వేట కుక్కలు ఏవైతే ఉంటాయో అటవీ కుక్కలు, ఆ కుక్కలు కానీ, బావురు పిల్లలు కానీ, నక్కలు కానీ ఈ మూడే ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీడి తోటల్లో ఆ పళ్ళు తినేందుకో లేదంటే అక్కడ ఉన్న చిన్న చిన్న జంతువుల్ని వేటాడేందుకు, కుందేళ్లు వాటిని వేటాడేందుకు అయితే అవి వస్తూ ఉంటాయి. అయితే వాటి బారిన పడి చిన్నారు ఏమైనా మృతి చెందిన దాని కోణంలో ఉంటే కనుక, ఒకవేళ దాడి చేసి ఉంటే రక్త మరకలు ఉండేవి, వాటిని డాగ్ స్క్వాడ్ గుర్తించేది. ఎందుకంటే పోలీసు జాగిలాలు ముఖ్యంగా అందులోనే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటాయి కాబట్టి ఒకవేళ భారీ వర్షం కురిసి అది కూడా భూమిలోకి ఇంకిపోయిందని భావించినా కూడా అటువంటి వాసన కూడా పూర్తిగా అవి పసిగట్టేటటువంటి పరిస్థితిలో ఈ డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్ చేయబడతాయి. కాబట్టి అటువంటి కోణంలో కూడా చర్చ చేశారు. అయితే ఎటువంటి ఆధారం కూడా లభ్యం కాలేదు. ప్రస్తుతానికి ఈ అన్ని కోణాల్లో చెక్ చేసిన అటవీ జంతువులు ఏది కూడా దాడి చేయలేదని ఒక నిర్ధారణకు రావడంతో ఆ కోణంలో ఇప్పటికే 2 సార్లు చేశారు. 3వసారి కూడా అటవీ జంతువుల వైపు కూడా ఆలోచన చేశారు. ఎందుకంటే అక్కడ కూలీలు పనిచేస్తూ ఉంటారు పగలు. ఆ ప్రాంతం అంతా పగలంతా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు తిరుగుతూ ఉంటారు. ఒకవైపు జీడి తోటలు అవ్వచ్చు, పామాయిల్ తోటలకు సంబంధించి కూలీలు అవ్వచ్చు. అలాగే యజమానులు కూడా ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. కొండ ప్రాంతానికి సంబంధించి అక్కడే స్థిరంగా ఉన్నటువంటి కూలీలు కూడా ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ కనీసం చిన్న పాప ఏడుపు వినిపించినా సరే వినపడేటంత నిశ్శబ్దంగా ఆ ప్రాంతం ఉంటది. కాబట్టి ఆ కోణంలో ఎక్కడా లేదు. అంటే చిన్నారు ఆ తోటలోకే ఎత్తైన కొండ ఎక్కడానికి అంత అనుకుగా ఉండదు. అయితే అయినా మధ్యలో ఒక ఐరన్ ఫెన్సింగ్ కూడా ఉన్న నేపథ్యంలో వీటినన్నింటినీ దాటుకుని చిన్నారు వెళ్ళడం అన్నది చాలా కష్టం. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సొంత ఇంటి నుంచి బయలుదేరి రోడ్డుపైకి రావడానికి 1/2 కిలోమీటర్, ఆ 1/2 కిలోమీటర్ నుంచి ప్రధాన రహదారి ఉంది. అటువైపు వెళ్ళడానికి కూడా అటువైపు రోడ్డు అవతల ఉన్న ఫామాయిల్ కూడా చుట్టూ కట్టవ కట్టేసి ఒక ఫెన్సింగ్ లా కట్టేసి ఉంటుంది. అందుకనే ఆ గేట్ లోంచి లోపలికి వెళ్ళాలి తప్ప ఈ డైరెక్ట్ గా అవతల ఉన్నటువంటి ఫామాయిల్ తోటలోకి వెనకాల జీడి తోటలోకి వెళ్ళడానికి అన్నది చాలా కష్టతరమైన అంశం. కాబట్టి ఈ చిన్నారి ఈ ప్రధాన రాజు వెంబడ వెళ్తా ఉంటే ఎవరైనా అప్పటికే రెక్కి నిర్వహించి ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారా, లేదంటే అటువైపుగా పిల్ల కనిపించిందని ఎత్తుకెళ్లిపోయారా? ఆ ఎత్తుకెళ్లిపోయిన వాళ్ళ గురించి కూడా తిరిగి సమాచారం ఎక్కడైనా తెలిస్తే కనుక ₹1,00,000 ఇస్తామని ఒకవైపు పోలీసులు కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఇది కిడ్నాప్ అంశంగానే పరిగణలోకి తీసుకుని ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, హోమ్ మినిస్టర్ కూడా పూర్తిగా అనిత కూడా స్వయంగా ఆ ప్రాంతం సమీపంలోనే ఆవిడ కూడా నివాసం ఉంటారు. కాబట్టి ప్రతిరోజు ఒకవైపు యనమల దివ్య తుని నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆవిడ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ తన సిబ్బందిని కూడా కొంతమందిని వాళ్ళకి జాయిన్ చేసి ఎత్తుకులాటలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆధారం లభ్యం కాలేదు. కాబట్టి మిగిలి ఉన్న కోణం కిడ్నాప్ అంశం. ఈ కిడ్నాప్ లోనే జరిగి చిన్నారు ఎక్కడో క్షేమంగా ఉందని తల్లిదండ్రులు కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. పోలీసులు కూడా ఆ వాదనతో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు నుంచి NDRF కూడా యాడ్ అయింది. మరింత వేగవంతంగా చిన్నారి కేసు అయితే దర్యాప్తు కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.